కొనగుమ్మలొంగినాయి గోవులే గెలిచినాయి, కొనగుమ్మలొంగినాయి గోవులే గెలిచినాయి. అడత జానకి అడత జానకి అడత జానకి కోడి పందెమాని కిందత జానకి కోడి పందెమా, అడత జానకి కోడి పందెమాని కిందత జానకి కోడి పందెమా. చేసుకున్న గాజులేమో కోడి పుంజులు పాలై, చేసుకున్న గాజులేమో కోడి పుంజులు పాలై. ఒవత్తు మామ ఆడతు మామ, ఒవత్తు మామ కోడి పందెమాడి, ఒవత్తు మామ పాడు పందెమా, ఒవత్తు మామ కోడి పందెమాడి, ఒవత్తు మామ పాడు పందెమా. నన్నారే 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 నారా నన్నాను నిన్ను నన్నారే నారే నన్నారే 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 నారే నన్నారా. ఇక ఈ చెవుల కమ్మలు, ముక్కు పుల్లలు, కాళ్ళ పట్టీలు, ఏళ్ళ ఉంగరాలు, ఏళ్ళ మెచ్చలు ఇవన్నీ వేస్ట్. ఏది బెస్ట్? బెస్ట్ ఏంటంటే ఆల్రెడీ నా ఇంట్లో 45 కేజీల బంగారం ఉంది. 45 కేజీల బంగారమే తులం 1,65,000 తక్కువ ఉంది కదా, అందుకు లక్షన్నర. అదే అదే చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కడ పెట్టావు బంగారం? చెప్తే తనకలాడు చచ్చావు. అరే నేను తనకలాడను, ఫస్ట్ చెప్పు. అవాక్ అవుతావు, అవాకావను బువాకావను చెప్పు. బార్ల పడతావు. బార్లు పడను, నేల బండి కూడా పడను కానీ చెప్పు. ఎక్కడ దొరికి ఎక్కడ? నువ్వే. ఏహే మా ఇంట్లో ఉన్నప్పుడు 55 కేజీలు ఉన్నా, నీ కొంపకొచ్చినాక 45 కేజీలేనా చెప్పవే. అంటే మా ఇంట్లో పని ఉంటది కదా. ఏం పని? అన్ని పనులు బయటికి చెప్తే మెడతో కొడతారు. ఎవరు కొట్టారులే చెప్పు ఫస్ట్. ఏం పని అనుకునేవు? పొద్దున్న లేయాలా, పేడగసు నొక్కాలా, ఎద్దులకు మేపేసుకోవాలా, సేద్యం చేసుకోవాలా, ఏందనుకో తమాషా పని కాదు. అయినా సంసారం అన్నాక ఎక్కుతుంటారు తగ్గుతుంటారు. ఏమన్నా ఎక్కించడమే ఉండాలి కానీ తగ్గించడం ఉండకూడదు. అది ఏదేమైనా హం జాతీయే తో మా యాతిని అంతేనా? అంతే. అడత జానకి అడత జానకి అడత జానకి కోడి పందెమా, కిందత జానకి కోడి పందెమా, అడత జానకి కోడి పందెమా, కిందత జానకి కోడి పందెమా. ముక్కు పుల్ల కోడి పుంజు పాలై, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పుంజు పాలై. ఒవత్తు గొప్పల అడతు గొప్పల, ఒవత్తు గొప్పల కోడి పందెమా, అడతు గొప్పల కోడి పందెమా, ఒవత్తు గొప్పల కోడి పందెమా, ఒడత్తు గొప్పల ఆడు పందెమా. కాదు, అసలు జానకంటే ఎవరు? సీతమ్మ తల్లి. అసలు నీకు జానకని పేరు పెట్టిన నా కొడుకు ఎవడు? మా సూరి. ఎవరు? మా సూరి, మా అన్న సూరి. యాండాడు ఇక్కడికి రారా నూరి. వా పేరు పెట్టిన నువ్వేనా? వా ఎవరు అనేది? నాదే బ్యాంచెల. వాయబ్బా, ఏం పేరు పెట్టినాడు? జానకి. జానకని పేరు పెట్టినది నువ్వు కాదు. అన్నీ సరిగా ఉండా? వద్దులే కానీ అసలు జానకని పేరు ఎట్ట పెట్టాలనిపించింది నీకు? కాదు, మూతి అన్నే, ముక్క అన్నే, అన్నీ ఉండే కదరా కదా. కూర్చోపోతాయి సరేలే కానీ మూత అన్నే ముక్క అని అంటున్నావు. నీ ముక్కు ఎక్కడుంది, నీ మూతి ఎక్కడుంది? అంటే పొద్దు ముక్కులు మా అన్న అంటున్నావు. ఏమనుకున్నాడు ఆ ఫిగరు? ఏంది అందగాలం మేము. అవును మామూలుగా ఎట్లున్నాడు? భలే ఉండవులే సక్క కర్రగా. మాట మాట కర్రోడు గిరోడా నాకు. ఏం ఎర్రగున్నావు పత్తిక్కులాగా? నలుపు నారాయణ మెచ్చు. నీకే నారాయణ? పక్కింటి నారాయణ కాదుగా. శ్రీరాముడు నలుపు, 7 కోణాల వెంకన్న స్వామి నలుపు, మా నాయన నలుపు, నేను నలుపు, నేను చేసుకునేది నలుపు, నాకు పుట్టబోయేది నలుపు, పగులలో తెలుపు, రాత్రి ఒకటే నలుపు. అదేం పాపం చేసింది? అది నువ్వు అనుకునే నలుపు కాదు. అవునా? అది వేరేలే గాని. ఇక ఏది ఏమైనా కానీ నీకు జానకని పేరు చెట్టు కాదు, కొత్త పేరు పెడతా. పెట్టేవాడు మంచి పేరు పెట్టు. ఓ ఈ శూర్పణఖ. శూర్పణఖనా? దేవి కష్టములు ఎట్టుండినాను పుణ్యక్షేత్రమైన వలయము టీవీని దర్శించితిమి కదా. దర్శించిన ఎందుకు? ఎందుకో పేమెంట్లు ఎక్కువ ఇచ్చారని. అవునా? అడత జానకి అడత జానకి అడత జానకి కోడి పందెమా, కిందత జానకి కోడి పందెమా, అడత జానకి కోడి పందెమా, కిందత జానకి కోడి పందెమా. కాలుకున్న కడియాలు కోడి పుంజు పాలై, కాలుకున్న కడియాలు కోడి పుంజు పాలై. ఒవత్తు మావ అడతు మావ, ఒవత్తు మావ కోడి పందెమా, అడతు మావ
ఇదంతా కాదులే కానీ ఆ, అయితే అవుతుంది పోతే పోతుంది ఏం పోతుంది? నేను పోతారా ఎక్కడికి? నేను చెప్తే కదా కోడి పందాలు పోతాను నేను పంపించిన ఒకసారి చెప్తే అర్థం కదా చెవుడా? ఇటనే పంపాను అనుకుంటున్నా అనుకో అంట ఏం చేస్తావు? నాకేనా కాపం వచ్చింది అనుకో. కాపమా? ఆ. ఏంది కాపం? అంటే ఇప్పుడు ఇంట్లో భార్య భర్త దాని కోపం అంటారా తిక్క? అదే కోపం వచ్చింది అనుకో ఆ, నీకు ఆకులే. ఏం ఆకులు? ఏం ఆకులు అంటే ఉమ్, ఇడాకులు. విడాకుల విడాకులు అంటేంది? ఇడాకులు అంటే తెల్లా నీకు తిక్కదరా? ఆ. ఇడాకులు అంటే ఏం చింతాకులు మాడాకులు కాదు. ఇడాకులు నీ బతుకునిదే నా బతుకునాదే. అవునా? ఆ. నువ్వేంద్రా నువ్వు ఇచ్చేది? నేనే ఇస్తారా తిక్క మొక్కమోడా? ఆ. బతుముకులు ఏంది నువ్వు నాకు ఇస్తాను? ఏం పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా? ఒకసారి అర్థం చూసుకున్నావా నువ్వు ఎప్పుడైనా? బచ్చాలు మొన్ననే వలయం సార్ కాడికి పోయి చెప్పేసి వచ్చిన, వలయం టీవీ సార్ దగ్గరికి. ఏమని? ఆ, నాకు వీడొద్దు అని. ఇడాకులే కానీ పోయేటప్పుడు మనకి ఇక నా అందాన్ని చూసి ఆ, యాంకర్ కూడా ఇందాక మీరు చాలా బాగున్నారండి అని. అవునా? కాబట్టి ఇక నేను యాంకర్తో సెటిల్ అయిపోతా. ఈమె సూచి ఆకాశంలో ఉంది, నేను సర్లే. ఎట్టుంది మా జంట? ఆ, ఆ. పెంట లెక్క ఉంది. ఏయ్, బాగా చూసి చెప్పు నా కళ్ళతో. బాగా చూస్తేనే నాకు ఈ విధంగా కనపడుతుంది, చూడకపోతే ఎట్ట కనపడుతుందో అంతేనంట? అంతే. సరే, నా బతుకు నేను చూసుకున్న తర్వాత నీ బతుకు నువ్వు చూసుకోపో. ఏ నువ్వేంటిరా నువ్వు లాక్కొని రావాలా? ఆ. నేను సైగ చేస్తే వస్తారు తెలుసా? ఏది? రే ఒక తిట్టు నా దిక్కు చూడండి రా నాయనా, వచ్చేసేయండి. వాళ్ళు వచ్చే లోపలే గట్ట అవుతుంది. అదే వీటికి రానికనే ఒక్కోడు. వాయ్యబ్బా, ఒకరిని పిలిస్తే నలుగురు వచ్చినారా? ఏ కరువులో నెట్టున్నారు కదా, ఏ రూపాయలు నుంచి వచ్చినారా? నువ్వు ఇద్దరికి సమాధానం చెప్తాడు. సర్లే కానీ ఎవరు కాదు, వీళ్ళంతా? ఏం ఇంత అందంగా ఉండరు? ఆ. ఆ హెయిర్ స్టైల్ చూడు. ఆ అంటున్నా, ఏం నీ మీద నీకు నమ్మకం లేదా? సర్లే కానీ ఎవరు వీళ్ళంతా? నా బాయ్ ఫ్రెండ్స్. ఈమెవరు తెలుసా? ఎవరు? నా గరాల పీరెండం. గరాలా పీరెండం అంటే ఏంది నాన్న? ఇంగ్లీష్ రాదు, ఏదో కొంచెం కొంచెం వస్తుంది, ఉండేది కూడా పోయేటట్టుంది. నేను చెప్తా చూడు. చెప్పు. ఇప్పుడు ఇంగ్లీష్ లో అమ్మాయిలు ఏమంటారు గర్ల్ అంటారు కదా? దోస్తుని ఏమంటారు? ఫ్రెండ్ అంటారు. రెండు కలుపు గరాల పీరెండం. గరాల- అల్లాడిస్తా ఇంగ్లీష్ ఏ తమాషా మరి కాదు. అవునులే, నేను అల్లాడి చల్లాడి ఏదేమైనా వచ్చింది. ఇక ఆ. అడత్త జానకి, ఆ. అడత్త జానకి, అడత్త జానకి, కోడి పందెమా, ఎదత్త జానకి, కోడి పందెమా, అడత్త జానకి, కోడి పందెమా, ఎదత్త జానకి, కోడి పందెమా. చేసుకున్న ఉంగరాలు కోడి పుంజు పాలై, చేసుకున్న ఉంగరాలు కోడి పుంజు పాలై. ఓత్తు కర్రడా, ఆడత్తు కర్రడా, ఒవత్తు కర్రడా, కోడి పందెమా, ఆడత్తు కర్రడా, పాడు పందెమా, ఒవత్తు కర్రడా, కోడి పందెమా, ఆడత్తు కర్రడా, పాడు పందెమా. అడత్త జానకి, కోడి పందెమా, ఎదత్త జానకి, కోడి పందెమా. ఓత్తు మామ కోడి పందెమా, ఒడత్తు మామ పాడు పందెమా. అది ఒకసారి మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి.